మేడ్చల్ జిల్లాలోని బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయడాన్ని స్థానిక బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారి ఈ చర్యను ఖండిస్తూ ఈస్ట్ జోన్ బీజేపీ అధ్యక్షులు మహేష్, జిల్లా సెక్రటరీ పద్మా మహేశ్వర్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ బోడుపల్ డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోడుపల్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం వల్ల అభివృద్ధికి కుంటుపడుతోందని పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ను 2 వార్డులుగా కాకుండా 5 వార్డులుగా విభజించాలని డిమాండ్ చేశారు. విలీన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని కేటాయించాలని బీజేపీ నేతలు కోరారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ విలీనంపై బోడుపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి సజెషన్స్ మరియు అప్లికేషన్స్ ఇవ్వడానికి బోడుపల్ ఈస్ట్ జోన్ బీజేపీ ఈస్ట్ జోన్ నుంచి మేము భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో కొన్ని సజెషన్స్, కొన్ని అప్లికేషన్స్ పొందుపరిచి లెటర్ రూపకంగా ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇంత పెద్ద బోడుపల్లో 1,00,000 పై చిలుకున్నటువంటి జనాభాలో కేవలం 2 స్థానాలకే పరిమితం చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే 20,000 ఒక వార్డు ఇచ్చి ఉంటే నలుగురు లీడర్లు ఎగేటోళ్ళు, అలా కాకుండా ఒక దగ్గర 55,000 కానీ ఇంకో దగ్గర 40,000 అని చెప్పేసి 1,00,000 పై చిలుకోట్లకి 2 వార్డులు ఇవ్వడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ తరఫున ఒక లేఖ ఇవ్వడం జరిగింది. బోడుపల్ 4 డివిజన్లు భారత్ మాతాకి డివిజన్లు బోడుపల్ 4 డివిజన్లు